నేనేం చెప్దామని మంత్రి నారా లోకేష్ వసంత కృష్ణ ప్రసాద్ న్యాయం కోసం మేమే వెళ్ళాం సొంతంగా 3 times వెళ్ళాం 2 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఒకసారి ఆఫీస్కి వెళ్ళాం ఆ వీడియోలు ఉంటే చెప్పుకోండి ఆ వీడియోలు పెట్టమండి మా అంతటి మేమే మాకు న్యాయం జరగలేదు కాబట్టి న్యాయం కోసం అని చెప్పి వసంత కృష్ణ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళు నిన్న పెట్టిన వీడియో ఏదైతే ఉందో అది ఫస్ట్ టైం కాదండి, సెకండ్ టైం వెళ్ళాము. ఖచ్చితంగా అంటే ముందు మరి ఎవరు ఎందుకు వీడియో పెట్టలేదో నాకు తెలీదు. దానికి ముందు కూడా మేము చెప్పినట్టు సజ్జల రామకృష్ణ గారి దగ్గర కూడా వెళ్ళాము. అదే మీటింగ్ లో వారి ఇంట్లోనే జరిగింది మీటింగ్ వచ్చేసి అక్కడే మేము లాస్ట్ గేట్ ఫైనల్ గా నేను ఏం చెప్దామని అనుకుంటున్నానంటే ఇప్పుడు వరకు మీరు అనుకుంటున్నట్టు నిన్న జోగి రమేష్ గారు చెప్పినట్టు లోకేష్ గారిని గాని చంద్రబాబు గారిని గాని నేను కలవలేదండి, మాట్లాడలేదు కూడా. బట్ మీ అందరి హెల్ప్ తో ఈ మీడియా ద్వారాగా నేను అనుకుంటున్నాను లాస్ట్ కి జోగి రమేష్ లోకేష్ గారిని చంద్రబాబు గారిని డాడీ ఒక్క నిమిషం ఆగు డాడీ ఒక్క నిమిషం నువ్వు చెప్పు, ఒక్క నిమిషం ఆగు డాడీ, నువ్వేం రెస్పాన్స్ ఇవ్వకు, ఒక్క నిమిషం చెప్పు. ఖచ్చితంగా ఎట్లాగో మా వెనుక వచ్చేసి స్పై అయితే చేస్తున్నారు కదా, ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేం చేస్తున్నాం అనేది. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు కూడా ఖచ్చితంగా ప్రూఫ్ ఉంటే చూపించమనండి. ఎందుకంటే మేము వెళ్ళలేదు, మేము ఎవరిని రీచ్ అవ్వలేదు, లోకేష్ గారిని కానీ చంద్రబాబు గారిని కానీ. బట్ మీ మీడియా ద్వారా ఖచ్చితంగా తెలియజేయాలనుకుంటున్నాను. వారి నుంచి కూడా మాకు సహకారాలు సపోర్ట్ అంది నాకు తొందరగా విముక్తి కలిగి దీంట్లో నుంచి నాకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే అండి, దయచేసి దీన్ని పొలిటికల్ గా కన్వర్ట్ చేయొద్దు అని చెప్పి అది కూడా రిక్వెస్ట్ చేసుకున్నాను. అలా నాకు చాలా బాధాకరంగా కూడా ఉంది అట్లా చేస్తున్నందుకు. ఎందుకంటే అతనికి కూడా తెలుసు పర్సనల్ గా నేను ఎంత ఇబ్బంది పడ్డాను, అతను ఎంత ఇబ్బంది పెట్టాడు. అసలు వాస్తవాలను పక్కన పెట్టి దయచేసి అట్లాంటి కోణంలో పొలిటికల్ కోణంలోకి దీన్ని టర్న్ చేయకండి. ఎందుకంటే మాకు ఎట్లాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఇంకొక అమ్మాయి నాలాగా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇంకొక అమ్మాయి నాలాగా ఫ్యూచర్ లో కూడా ఇబ్బందులు పడితే ఇట్లనే ధైర్యంగా ఎదుర్కోవాలి. అండ్ నేను వాళ్ళకు ఒక ఆదర్శం అవ్వాలి తప్ప, అరే ఈ అమ్మాయి బయటికి వచ్చి వాయిస్ రేజ్ చేసింది కదా, ఈ అమ్మాయికి ఏం న్యాయం జరిగింది, ఏం జరిగింది, మన పరిస్థితి కూడా ఇట్లా అవుతుంది బయటికి వస్తే అని చెప్పి భయపడకుండా మనం బయటికి వచ్చి వాయిస్ రేజ్ చేస్తే ఖచ్చితంగా ఉన్న వాస్తవాలు బయటపడి ఇబ్బంది పడి వస్తున్న అమ్మాయిలందరికీ కూడా న్యాయం జరిగి వాళ్ళకి నేను ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. న్యాయం చేయాలి, నాకు న్యాయం కావాలి.